అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ లాగ్ అయితే వచ్చేసి వినాయక చవితి రోజుది అండి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆల్మోస్ట్ అందరు చవితి మొత్తము వర్షంలోనే జరుపుకున్నారు కదా. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. ఎర్లీగా లేచాను, ఇంట్లో పనులని తొందరగా చేసుకున్నాను. పూజ కొంచెం త్వరగా చేసుకుందాము అని ఇంట్లో పని అయిపోయి అలా బయటకు వచ్చామో లేదో ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. పని అంతా అటు ఇటు అయిపోయింది అండి. అమ్మ వాళ్ళైతే ఈరోజు ఇంటి దగ్గర ఉండట్లేదు, పొలంలో పని ఉంది అని చెప్పేసి పొద్దుగాలే వెళ్ళాలి, అన్నం కూర వండమని చెప్పారు. సో వాళ్ళ కోసం అయితే నేను రైస్ అయితే పెట్టేశాను. ఫస్ట్ పాపకైతే వాటర్ వేడి చేస్తున్నాను. వెదర్ అస్సలు బాగోలేదు కదా, వర్షాలు పడుతూ ఉన్నాయి రోజు. సో వాటర్ నార్మల్గా తాపితే వాళ్ళకి బాగా కోల్డ్ అవుతుంది అని చెప్పేసి కొంచెం అయితే వేడి చేసేస్తున్నాను. అండ్ ఇంట్లో బళ్ళు అయితే విపరీతంగా ఉన్నాయండి. అవి కూడా వంటగది దగ్గరికే వస్తున్నాయి. సో కలరౌండ్లు అయితే ఉంటే తీసుకొచ్చి అయితే పెట్టాను. అవే నాప్తాలంటారు కదా. సో కొంచెం అయితే తగ్గాయి. ఇంక ఇంట్లో పనంతా అయితే చక్క చేసుకుంటూ ఉన్నాను. ప్రతి వినాయక చవితికి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మనస్ఫూర్తిగా అవి గణపయ్య దగ్గరికి వెళ్ళి 2 చేతులతో జోడించి మన మనసులో ఉన్న బాధ ఏంటో ఆ గణపయ్యకి చెప్పాము అంటే ఖచ్చితంగా ఆ సమస్య అయితే తీరుస్తాడండి. నేనైతే ప్రతి వినాయక చవితికి నాకు ఏ బాధ ఉన్నా ఆ గణపయ్యకే చెప్పుకుంటాను. సో ఆల్మోస్ట్ నా ప్రాబ్లమ్స్ అన్నీ అయితే క్లియర్ అయిపోతున్నాయి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈసారి అయితే గణపయ్యని ఇంట్లో పెట్టలేదు. సో ఇంట్లో కొంచెం కుదరనట్లు ఉంది. సో కొంచెం డౌట్తో అయితే గణపయ్యని పెట్టలేదండి. పెట్టి మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పేసి. ఇక్కడ మాకైతే నాట్లు స్టార్ట్ చేశారు కదా. సో వర్షాలు పడుతూ ఫుల్ దోమలండి. ఇంట్లో ఎక్కడ చూసినా దోమలే. ఈ దోమలతో సగం సమస్య అయితే అవుతుంది. అండ్ గేదెల దగ్గర అయితే మరీ విపరీతంగా ఉన్నాయి. అసలు తట్టుకోలేనంత గొడవ కూడా చేస్తున్నాయి గేదెలు. సో వాటికి ఏమన్నా గవర్నమెంట్ దోమలకు మందు ఏమన్నా కొడితే బాగుండని అందరు అనుకుంటున్నారులే, కానీ ఈ దోమలు వచ్చి ఆల్మోస్ట్ 10 days అవుతుంది, కానీ ఒక్కసారి కూడా అయితే కొట్టలేదు. మార్నింగ్ లెగవగానే ఇంట్లో పని ఎట్లా చేసుకుంటున్నామో ఈ దోమలతో కూడా అయితే ఈ దోమల్ని ఇంట్లో నుంచి తరిమేయడానికి కూడా అయితే ఒక పని అయిపోతుంది. సగం డే అంతా ఈ దోమలతోనే సరిపోతుంది. చాలా వటుకో అందరికీ. ఇంక విషయానికి వస్తే ఈసారి ప్రసాదాలు కూడా అయితే ఏమీ చేయలేదు. ఇంట్లో 2 రకాల ఫ్రూట్స్ ఉంటే అవైతే పెట్టేసి నార్మల్ దీపారాధనే చేశానండి. అమ్మ వాళ్ళు అయితే ఇంట్లో లేరని చెప్పాను కదా, అందుకని అయితే ఈసారి అయితే పెట్టలేదు. లాస్ట్ ఇయర్ వర్షం పడింది, ఎర్లీ మార్నింగ్ పడడంతో అందరు ఇంటి దగ్గర ఉండిపోయారు. ఈసారి ఏమైందంటే అందరు పొలాలకు వెళ్ళిన తర్వాత వర్షం పడింది. సో ఇంటికి రాలేరు కదా, ఇంక అమ్మ వాళ్ళు లేకపోవడంతో నాకు పూజ ఇదంతా చేయడానికి అస్సలు కుదరలేదు. సో నేను అందుకే పసుపు గణపయ్యని కూడా అయితే తయారు చేసి పెట్టేదండి. అండ్ ప్రసాదాలు కూడా అయితే ఏమీ చేయలేదు. 2 రకాల ఫ్రూట్స్తో అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ టిఫిన్కి వచ్చేసి ఈ రవ్వ ఉంటుంది కదా, లావుది గోధుమ రవ్వ, దాంతో అయితే త్వరగా అయిపోద్ది కదా అని చెప్పేసి కొంచెం పాపకైతే టిఫిన్ కోసం అయితే ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చిన్నపిల్లలకి చేసి పెడితే చాలా మంచిదే అండి. కాకపోతే కొంచెం చేసేటప్పుడు రవ్వ కొంచెం వేపాము అంటే పిల్లలకి కడుపు నొప్పి పుట్టకుండా కొంచెం అరగడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఏదన్నా ఫెస్టివల్ వచ్చింది అంటే అందరూ ఒక 2-3 రకాల వంటలతో వాళ్ళ డే స్టార్ట్ చేస్తారు కదా. నాకు అస్సలు కుదరదు ఇంట్లో పని. అండ్ లోయిత అమ్మ వాళ్ళు ఎప్పుడు పొలంలో వెళ్తారు కాబట్టి సో మ్యాక్సిమం ఉప్మా చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే కొంచెం త్వరగా అయిపోద్ది. పూజ ఇవన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఏదన్నా పాపకు చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. చూసారా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, ఇంకా పెద్దవానే పడింది. కొంచెం తగ్గిన తర్వాత అయితే వీడియో తీసేశాను. మనకి ఎంత వాన వచ్చినా వరదలు వచ్చినా మన పని అయితే మనం ఆపం కదా. ఆ వర్షంలోనే ఇల్లు అంతా తుడిచేసి క్లీన్ చేసేసుకుంటున్నాను. పాప వర్షంలో లోయతాన్ని కంట్రోల్ చేయడానికి నాకైతే పడ్డ సమస్య అంతా ఇంత కాదండి. ఒక్కరితో ఇంట్లో ఉండి పిల్లలతో ఈ పనులన్నీ చేయాలి అంటే ఎంత కష్టం అంటే అంత. కానీ మన పేరెంట్స్ మరి డజన్ల మంది పిల్లల్ని సాకేవాళ్ళు, వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇల్లు అంతా అయితే డెటాల్ వాటర్ అయితే చల్లేసి క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా లోయితాన్ని ఫ్రెష్ చేయించేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి
ఇంట్లో పూలు లేవండి, కోసుకొని వద్దాంలే అని చెప్పి మనం వేసాం కదా చిన్న చెట్టు, ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళేసి కొన్ని పూలు ఉంటే కోసుకొని రావడానికి అయితే వెళ్ళాను. ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి, కాకపోతే ఫ్రెష్ కాదు, ఫ్రిడ్జ్లో పెట్టున్నాను కొనుక్కొని వచ్చి. సో అవి కాకుండా కొంచెం ఫ్రెష్ తీసుకొచ్చి పెడదామని చెప్పి మన చెట్టు దగ్గరికి వెళ్ళాను. వర్షం పడుకుంటే బోల్డ్ పూలు ఉన్నాయి ఊర్లో, ఎక్కడికి వెళ్ళినా పూలే, కాకపోతే వర్షం పడుతుంది కదా, సో అందుకని అయితే వెళ్ళలేదు. నాకు ఈటే పాప వచ్చేసిద్ది అని. నేను వెళ్ళి పూలు కోసుకొని వచ్చే గ్యాప్లో లోహిత ఈ ప్రమిదలు కింద ఉంటే తీసి అన్నిట్లో వాటర్ పోసి పెట్టింది అండి. ఎందుకు లోహిత అని చెప్తే దీపం పెట్టడానికి అని చెబుతుంది. వాటర్తో వెలుగుతాయా అంటుంది. ఎవరు చెప్పారు అంటే అమ్మ నా పైనే చెప్తుంది. అసలు ఒక్క నిమిషం కూడా పిల్లల్ని వదిలేసి పక్కకి ఏమన్నా వెళ్ళాము అంటే అంత గందరగోళం చేసేస్తారు కదా. మళ్ళీ అవన్నీ తీసి మళ్ళీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ దీపం పెట్టుకోవడానికి మళ్ళీ టైం అంతా అయిపోయింది. నా వినాయక చవితి అయితే ఈసారి ఇలా అయితే అయిపోయిందండి. ఈవినింగ్ టైంలో అయితే బొమ్మ ఊర్లో పెడతారుగా, ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ ఎలా అయితే కొట్టుకొని వచ్చాము, ఎందుకంటే ఆ టైంకి అమ్మోళ్ళు వస్తారు కదా అని చెప్పేసి. మీ వినాయక చవితి ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లోహిత ఎలా ఉంది, లోహిత డ్రెస్ ఎలా ఉందో కూడా అయితే కామెంట్ చేయండి. సరే మరి ఉంటానండి, అందరికీ బాయ్.